సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అందులోనూ చిన్న ఇల్లు కట్టుకోవాలని సామాన్యుడి నుంచి మధ్యతరగతి వరకు అందరూ కోరుకుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున నిర్మాణ సంస్థలు, బిల్డర్లు ఇల్లు కట్టి అమ్ముతున్నారు. అయితే ప్రాంతం, ప్రాజెక్టును బట్టి ఇళ్ల ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే కీలక ప్రాంతాల్లో ₹1,00,00,000 లేనిదే ఇల్లు రావటం లేదు. అందుకే చాలా మంది ముందు ఇంటి స్థలం తీసుకొని ఆ తర్వాత బడ్జెట్ ను బట్టి ఇంటిని నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంటి స్థలం తీసుకుని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుని పక్కా ప్రణాళికలతో వెళ్తే సొంతింటి కల సాకారం అవుతుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొంటున్నారా? ఇంటి స్థలం కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటి స్థలానికి మంచి ఫేసింగ్ అవసరమని గుర్తుంచుకోవాలి. ఫ్లాట్ కొనే ప్రాంతంలో అభివృద్ధిని గమనించాలి. భవిష్యత్తులో ఇంటి స్థలం విలువ ఏ మేరకు పెరుగుతుందో అంచనా వేయాలి. మనం కొనుగోలు చేసే ప్లాట్ ఆకారం చిందరవందరగా తక్కువ పరిమాణంలో ఉంటే ఇల్లు మనం అనుకున్న మేరకు నిర్మించడం కష్టమవుతుంది. చతురస్రాకారం లేదా దీర్ఘ చతురస్రాకార ప్లాట్లు సరళమైన డిజైనింగ్, నిర్మాణానికి అనువైనవని గుర్తుంచుకోవాలి. సరైన ఆకారం లేని ప్లాట్లు నిర్మాణ ప్రక్రియను క్లిష్టతరం చేస్తాయి. అంతేకాకుండా నిర్మాణ ఖర్చులను సైతం పెంచుతాయి. సరైన ఆకారం లేని ఇంటి స్థలాలు సాధారణ ప్లాట్ల కంటే తక్కువ ధరకే లభించినా అన్ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఈ క్రమంలో ప్లాట్ పరిమాణం ప్రస్తుత భవన అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే భవిష్యత్ విస్తరణకు అవకాశముంటే మరీ మంచిదని గుర్తుంచుకోవాలి. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునే వారు సరైన ప్రాంతంలో అనువైన ఇంటి స్థలాన్ని ఎంచుకోవటం చాలా ముఖ్యమైన పని. ఇది ఇంటి స్థలం ధర లేదంటే దాని పరిమాణం గురించి మాత్రమే కాకుండా ఒకవేళ అనుకోని కారణాలతో ప్లాట్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోకపోయినా దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా ఉండేలా జాగ్రత్త పడాలని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇల్లు నిర్మించేందుకు ప్లాట్ కొనుగోలు చేయడానికి ముందు కొన్ని కీలక అంశాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాట్ కొనేటప్పుడు సమీప పరిసరాల్లో కనీస మౌలిక సదుపాయాలుండేలా చూసుకోవాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లు, ప్రజా రవాణా వంటి రోజువారీ నిత్యావసరాలకు దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడాలి. ఇల్లు నిర్మించుకున్నాక అక్కడి నుంచి పనిచేసే చోటు లేదంటే ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి ప్రధాన రహదారులు లేదా రహదారి కనెక్టివిటీ ఉండేలా చూసుకోవాలి. ఇంటి స్థలం ఆకారం, పరిమాణం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇక ఇంటి స్థలానికి సంబంధించిన నేల నాణ్యత, భూగర్భ జలాలు, మట్టి నాణ్యతను పరీక్షించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. నిర్దిష్ట ప్రదేశంలోని ల్యాండ్ లోడ్ బేరింగ్ సామర్థ్యం అంటే ఎంత బరువును తట్టుకుంటుందనే విషయాన్ని అంచనా వేయడానికి భూసార పరీక్ష నిర్వహించాలి. వదులుగా ఉన్న భూమి లేదా బంకమట్టి ఉంటే ఇది పునాదిని దెబ్బతీస్తుంది. భూగర్భ జలాల లభ్యత, నీటి మట్టం లోతును తనిఖీ చేసుకోవాలి. భూమిపై పెట్టుబడి పెట్టేటప్పుడు చట్టపరంగా ప్లాట్కు స్పష్టమైన టైటిల్ ఉండేలా చూసుకోవాలి. మనం కొనే ఇంటి స్థలం వివాదరహితంగా ఉండాలి. అందుకే ఎటువంటి న్యాయపరమైన వివాదాలు లేకుండా చూసుకోవాలి. స్థానిక ప్రభుత్వ ఏజెన్సీలైన మున్సిపల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి వాస్తు తప్పనిసరి కానప్పటికీ భారతదేశంలో చాలా మంది కొనుగోలుదారులు వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తూర్పు లేదా ఉత్తరం వైపు ఫేసింగ్ ఉన్న ప్లాట్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. శ్మశాన వాటికలు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు లేదా శబ్దం చేసే పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో ప్లాట్లకు డిమాండ్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అలాంటి ఇంటి స్థలం లేదా ఇంటికి రీసేల్ వాల్యూ తక్కువగా ఉండడమే కాకుండా భవిష్యత్తులో దాని విలువ పెరగడంలో కూడా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ప్లాట్ ఫేసింగ్ కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టులు రాబోయే ప్రాంతాల్లో అయితే మనం కొన్న ఇంటి స్థలం ఆ తర్వాత నిర్మించుకున్నాక ఇంటి విలువను పెంచుతాయని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.